ఏపీలో ప్రజలకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించడంలో ముందున్నామన్నారు మంత్రి లోకేష్. ఇప్పటికే అందుతున్న ఈ సేవల్ని భవిష్యత్తులో మరిన్ని పెంచుతామన్నారు. అలాగే రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నందున వాట్సాప్ సర్వీస్ 2.0ను కూడా డెవలప్ చేయాల్సి ఉంది అన్నారు. సామాన్యుల ఫింగర్ టిప్ మీద ప్రభుత్వ సేవలు అందిస్తూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ తెలియజేశారు. ఈ రోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్, ఎంఆర్ఓ ఆఫీసో, విఆర్ఓ ఆఫీసో, కలెక్టరేటో, ఆ బిల్డింగ్ గుర్తొస్తుంది అధ్యక్ష. ఆఫీస్ కాదు అధ్యక్ష, సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష. సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరగకూడదు, ఆఫీస్ వాళ్ళ జోబులో ఉండాలి అనేది మన లక్ష్యం. అదే ఈ మన మిత్ర కాన్సెప్ట్. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేమందరం పనిచేస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకొక 100 రోజుల్లో అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మన మిత్ర వర్షన్ 1.0 టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటుంది. వర్షన్స్ కూడా మార్చాలి. వర్షన్ 2.0 ఏదైతే ఏఐ ఎనేబుల్మెంట్ వాయిస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని వర్షన్ 2.0 కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చే 25 లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించాం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఒక సక్సెస్ స్టోరీ చెప్తాం. హాల్ టికెట్ మనందరం కూడా చాలా సింపుల్. హాల్ టికెట్ లో ఇంత చర్చ ఏంటని అధ్యక్ష, హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళాలి, ఆ సర్టిఫికెట్ తీసుకున్నాక అదొక ప్రాసెస్ ఉంటుంది అని ఉంటుంది. ఈరోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్కి వచ్చేసింది అధ్యక్ష. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్కి అందజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది అధ్యక్ష. దాంట్లో అధికారులందరూ వచ్చారు. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్. నేను నో ఆన్లైన్, ఇప్పుడు పుష్ చేద్దాం. అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు, ఏ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు, ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి, ఫోన్ నెంబర్ లింకే ఉంది. సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజైతే మనం రిజల్ట్స్ పెట్టుతో నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం, వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్, పవర్ బిల్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష. పుల్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష. ఇప్పుడు మీ అందరూ తెలుసు, క్రెడిట్ కార్డ్ బిల్ ఒక రోజు లేట్ కడితే ఇంట్రెస్ట్ విపరీతం బాగా వేస్తాడు అదే. ఒకసారి నాకు జరిగింది అది. నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఒక రోజు లేట్ ఒక 4 రోజులు లేట్ కడితే నాకు పెనాల్టీ వేసి గట్టిగా బాధేస్తారు అధ్యక్ష. సో అప్పుడు ఆ రోజు అనుకున్నా పుష్ అనేది ఉండాలి కదా, ఎందుకంత ఇబ్బంది పడాలి ప్రజలు అనుకునే అధ్యక్ష. అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష. గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా నేను మాట్లాడా, సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడా. ఒక్కసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎందుకు 100 సార్లు మళ్ళీ తిరిగి ప్రజలను అడగాలి మనం? అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నాం, 6 నెలలకు ఒకసారి ఎందుకు వాళ్ళు రావాలి? పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయని అది కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. సో ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ తీసుకొచ్చామో అది నేరుగా వాట్సాప్లో సులభంగా పెట్టే సర్వీసెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు రాబోయే సర్వీసెస్ అన్ని కొన్ని చట్టాలను సవరించి తీసుకొచ్చే సర్వీసెస్ కాబోతున్నాయని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.